రీసెంట్గా నా స్నేహితుడొకరు ఒక హాల్ చూద్దాం రండని నన్ను తీసుకెళ్ళాడు. సరే నేను వెళ్ళాను ఆ హాల్ చూడ్డానికి. ఒక మంచి ఆడిటోరియం. ఆ ఆడిటోరియంలో ఆ ఓనర్ విదేశాల్లో ఉన్నాడు. ఆయన దాన్ని వారి మేనేజర్ వద్ద ఇచ్చి ఆయనకి చాలా బిజినెస్లెన్నో ఉన్నాయి. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఆ హాల్ వెలుపల చాలా బాగుంది. లోపలికెళ్తే పరితాపంగా ఉంది, బ్యాడ్లీ మెయింటైన్. అప్పుడు నన్ను తీసుకెళ్ళిన స్నేహితుడితో చెప్పా, ఏంటండి ఇది ఇంత అందంగా కట్టారు, ఇంత తక్కువగా మెయింటైన్ చేస్తున్నాడే, ఆ ఓనర్కి ఏంటి తెలీదా లేక ఏంటి అని అడిగాను. లేదు అశ్విన్, ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడు అని చెప్పాడు. అతనిపై నమ్మకంతోనే ఇవ్వడం జరిగింది. ఇంత అసహ్యంగా ఉంటుందని ఒక టైం వస్తుంది చూడండి, ఈ వ్యక్తిని తీసేస్తాడు అలా అని చెప్పాడు. ఈరోజు మనం చూసే ఉపమానం దాదాపు అలాగే ఉంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ని లైఫ్లో నేను లైవ్గా చూశాను. లూక్ చాప్టర్ 20లో ఇదిలా ఉంది. డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడేమో లోక ప్రకారమైన ఓనర్కి అది తెలియలేదు. పలు బిజినెస్లున్నాయి, పలు రకాలున్నాయి. అయితే ఇక్కడ ఓనర్కి తెలుస్తుంది, నా స్థలం నేను మొదట పంపాను, రెండవదిగా పంపాను, మూడవదిగా పంపాను. గత నమోదులో మనం చూసాం. ఈ నమోదులో మనం ఏ యాంగిల్లో ప్రారంభించుదాం, ఎలాంటి వ్యత్యాసంలో ఏ రహస్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నేనొక సంభవం చెప్తాను. ఇక్కడ ఒక హిల్ స్టేషన్లో ఒకరికి గెస్ట్ హౌస్ ఉంది. ఓనర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అవును. బట్ మీరు చెప్పిన దాంట్లో ఓనర్కి అక్కడ ఏముందో తెలియదు. ఓనర్ వేరే కంట్రీలో ఉన్నాడు. వేరే కంట్రీలో ఉన్నాడు. బట్ ఈయన సీసీ కెమెరా ఫిక్స్ చేశాడు. సీసీ కెమెరా పెట్టాడు. సీసీ కెమెరా పెట్టి ఎక్కడి నుంచైనా అందులో యాక్సెస్ ఈయన చేతిలో పెట్టుకున్నాడు. కరెక్ట్. సో ఈయన ఆ ఇంట్లో జరిగే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాడు. ఇతను సరిగ్గా చూసుకుంటున్నాడా, రావడం పోవడం, ఈయన లేనప్పుడు వేరింకెవరినైనా అద్దెకిస్తున్నాడా అన్నీ చూస్తున్నాడు. అయితే అతను తప్పు చేస్తున్నాడని తెలిసిపోయింది. ఓనర్కి తెలిసింది. అప్పుడు ఆయన వైఫ్ అడుగుతుంది, ఏమండి ఇతన్ని తీసేయండి అన్న వెంటనే ఇతను చెప్తున్నాడు, అతని తీయచ్చు, బట్ ఇతని తండ్రి కాలం నుండి మన దగ్గర అందరూ పనిచేస్తున్నారు. ఈ అబ్బాయి కూడా నేను చూసి పెరిగినవాడే, నేను చదివించాను. తన తండ్రి చనిపోయేప్పుడు నా చేతిలో అప్పగించి చనిపోయాడు. సో వానిని ఈ గెస్ట్ హౌస్ చూసుకోమన్నాను. ఇతన్ని దిద్దడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. అలా కాకపోతే నువ్వు చెప్పినట్టుగా చేద్దాం. నేను చెప్పే ఈ ఇన్స్టెంట్ దీనికి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అతనికి తెలియలేదు. అయితే అతనికి ఆ యొక్క మీరు చెప్పిన దాంట్లో వచ్చి అతనికి పనివాడికి సంబంధం లేదు. అతను పని కొరకే ఉన్నాడు. బట్ ఇతనికి ఒక బాండ్ ఉంది, అందులో ఒక రిలేషన్షిప్ ఉంది. ఏంటంటే తన తండ్రి కాలము నుండి వీరితో పనిచేస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి అతను చూసి పెరిగినవాడు. ఇతనే ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేశాడు. సో ఈ అబ్బాయిని వెంటనే తీసేయడానికి ఇష్టపడటం లేదు. ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, షేప్ చేయాలనుకుంటున్నాడు. అంతే. ఎందుకంటే తన మట్టుకైతే ఆ ఇంటికంటే ఇతనే ముఖ్యం. మీరు చెప్పిన దాంట్లో అతనికంటే ఇల్లు ముఖ్యం. సో ఇదే ఇక్కడ డిఫరెన్స్ ఇప్పుడు మనం మాట్లాడే విషయంలో. సో ఈ యొక్క లోకములో అన్నిటికంటే ఒక కాలఘట్టంలో ఆదాముకిచ్చి అది ఆదాం మిస్ చేసి ఇశ్రాయేలీయుల దగ్గరిచ్చి ఇశ్రాయేలీయులను ఎలా ఆదామును విడిపించడానికి ఆయన వచ్చాడు కదా, వచ్చి ఆదామును అడిగాడు కదా, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? అదేవిధంగా 2000 సంవత్సరాల తర్వాత క్రైస్ట్ ఇశ్రాయేలుని అడుగుతున్నాడు, మారు మనసు పొందండి. అదే చెప్పాడు ఆయన. రెండు కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడిగితే వీరు కుమారుడు వచ్చిన తర్వాత కూడా మారలేదు. ఒకవేళ ఇది అర్థం కానివారు గత ఎపిసోడ్లు చూసుంటే వారికి అర్థమవుతుంది. సో కుమారుడొచ్చాడు, అధికారి వచ్చాడు, ఓనర్ వచ్చాడు. అయితే ఆయన ఏం చెప్పి పంపించుంటాడంటే కుమారునితో వారు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పంపించాడు. అప్పుడు ఇతని టోనే వ్యత్యాసంగా ఉంటుంది. తండ్రి ఏం చెప్పాడు, ద్రాక్షతోట నాకు ముఖ్యం, ఫలాలు నాకు ముఖ్యం, అదే సమయంలో వారు ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పిన కథలో సంభవం అది. ఇప్పుడు కుమారుడు వస్తున్నాడు. కుమారుడు ఎటువంటి వాడుగా ఉన్నాడంటే తండ్రి అతన్ని బాగా ప్రేమించి నేను పెంచి పెద్ద చేసినవాడు, అతన్ని ఎలాగైనా కాపాడాలని తండ్రి అనుకుంటున్నాడు. ఈయనేమనుకుంటున్నాడంటే నేనొకే కుమారుణ్ణి, తోబుట్టువులు లేకుండా పెరిగాను, అయితే అతడే నాకు తమ్ముడై ఉన్నాడు, నేనెలా తమ్ముణ్ణి వదులుకునేది? వానిని విమోచించడానికి తండ్రి నన్ను పంపాడు, నేను ఆ పనిని ఖచ్చితంగా నా తండ్రి కంటే అధికంగా ఇష్టపడి చేస్తాను. ఇదే యేసు మన మీద ఉంచిన ప్రేమ. ఆయనకి మనం సహోదరులమని బైబిల్ చెప్తుంది. జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు. అప్పుడు తండ్రి నన్ను విమోచించడానికి ఒక ప్రేమ ఉంది, నా అన్న నన్ను విమోచించడానికి ఒక ప్రేమ ఉంది.
ఈ రెండు ప్రేమలు కలిసి నన్ను ఎలాగైనా విమోచించాలి. ఏం బాధంటే, మనం ముందుగా ఒక పారబుల్ చూశాం. తండ్రి, ఇద్దరు కుమారులు, పెద్దవాడు చిన్నవాడిని గురించి చూశాం. అందులో తండ్రే చిన్న కుమారుని ప్రేమిస్తాడు. పెద్ద కుమారుడు ఎవరిని ప్రేమించడాన్ని చూస్తే తమ్ముణ్ణి ప్రేమించడు, నువ్వెందుకు అవన్నీ చేస్తున్నావు అంటాడు. చెప్పాలంటే ఎందుకు వాడిని ప్రేమించావు, ఎందుకు తిరిగి వచ్చాడని అడుగుతాడు. అయితే మనకిక్కడేంటంటే, తండ్రి ప్రేమిస్తున్నాడు, అన్న ప్రేమిస్తున్నాడు. తండ్రి అన్నను పిలిచి తమ్ముణ్ణి కాపాడమంటున్నాడు. కుమారుని పంపి, నువ్వెళ్ళి తమ్ముణ్ణి విమోచించుకునిరా. ఏం చెప్తున్నాడు? పర్వాలేదు నానా, నేను ప్రాణం పెట్టైనా తెస్తానంటున్నాడు. ఇది సినిమా డైలాగ్లా ఉంటుంది, అయితే చేసి చూపించింది యేసుక్రీస్తే. ఇశ్రాయేలీయులను విమోచించడానికి వచ్చాడు. ఉపమానం చెప్తుంది, తన కుమారుని పంపినట్లయితే వారు సన్మానించెదరనుకొని చెప్పి తన కుమారుని పట్టుకుని కొట్టి. ఇందులో ఆ వాక్యం ఎంత చక్కగా ఉందంటే, మత్తయి వార్త 21:39 అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. వెలుపట పడవేసి చంపిరి అన్నందులకు అర్థమేంటంటే, యెరూషలేం నగరం బయట ఆయన్ని క్రూసిఫై చేసింది. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆయన పట్టణం వెలుపట సిలువ వేయబడ్డానే హెబ్రీల్లో రాయబడింది. అది ఒక పారబుల్లో ఒక ఫ్యాక్ట్. అందులో వెలుపట అనే మాట ఎంతో ఇంపార్టెంట్. మీరు చూసుంటే అందులో చెప్పి ఉంటాడు, గుడారమును తీసి మోషే వెలుపట వేశాడు, దూరముగా దానిని వేశాడు, అది పాలెము వెలుపట వేయబడవలెను. అంటే ఏంటర్థమంటే, వీళ్ల కొరకై సాక్రిఫైస్ అవుతుంది, అయితే సాక్రిఫైస్ అయ్యేది వీరి నుండి దూరంగా అవుతున్నాడు. సో క్రైస్ట్ సాక్రిఫైస్ ఫర్ జెంటైల్స్ అని కూడా ఇక్కడ మనం చూడగలం. అందులో మనందరూ వస్తున్నాం. ఇప్పుడు లోన సాక్రిఫైస్ కాకుండా బయట సాక్రిఫైస్ అవుతున్నాడు. ఈ వెలుపట అనే వర్డ్ వచ్చి అన్యజనులకైనా ఒక కాన్సెప్ట్, అందరికైంది. ఇందులో దేవుని ప్రణాళిక ఎలాగొస్తుందో చూడండి. సో వెలుపట తోసి అంటే బయట తోసి, హీబ్రూలో ఆ వర్డ్ ఉంది, ఆయన్ని పట్టణము వెలుపట చంపివేశారు అని చెప్పి. సో ఈయన సాక్రిఫైస్ అవుతున్నాడు వెలుపట. ఇప్పుడు వాక్యం చెప్తుంది, యజమానుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేయను అని అడుగుతున్నాడు. ఆ వాక్యాన్ని మనం చూడొచ్చు మత్తయిలో. కాబట్టి 40వ వచనం, కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. వారినే అడుగుతున్నాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్. ఇప్పుడు ఒక్కొక్క స్థలంలోనూ దేవుడొచ్చి వారినే అడుగుతాడు, ఏం చేయొచ్చు చెప్పండి, మిమ్మల్ని ఏం చేయొచ్చు అని అడుగుతాడు. ఇప్పుడు దావీదును అడుగుతాడు, నువ్వొక తప్పు చేశావు, ఈ ప్రజల్ని లెక్కించావు, ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాను నీకు. 1 3 సంవత్సరాల క్షామము, లేక శత్రువులు నిన్ను తరుముచున్నటువంటి ఒక యుద్ధం, లేక 3 దినాలు తెగులుతో బాధపడటం. నీకేం ఆప్షన్, నువ్వు సెలెక్ట్ చేసుకోమంటాడు. వీరిని ఇక్కడ ఇదే అడగడం చూస్తున్నాం. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయునా నేను అన్న వెంటనే వీరు దానికి ఒక బదులు చెప్తున్నారు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. తర్వాత యేసు వారిని చూచి, అప్పుడేంటర్థం, వీరి జడ్జిమెంట్ని వారి నోటే ఆయన తీసుకుంటున్నాడు. వారే చెప్తున్నారు. ఏం చేయగలడు? ఇలాగంతా చేస్తున్నారంటే, ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మాట్లాడాం గదా, ఈయన ఎవరితో చెప్తున్నాడో వారికి ఈయనేం చెప్తున్నాడో వారికి అర్థం కావడం లేదు. వీరి నోటే జడ్జిమెంట్ అడుగుతున్నాడు. అప్పుడు వీళ్లే చెప్తున్నారు, అప్పుడేం చేయగలడు, వీరికి బదులుగా మరొకరిని ఏర్పరుస్తాడు. ఇప్పుడు ముందుగా అక్కడ ఉన్నవారిని సంహరించి మరొకరికి దానిని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ నోటి మాట ప్రకారంగానే జరుగుతుంది. అయితే దావీదుతో ఇది అట్లే ఆపోజిట్గా ఉంటుంది. 3టిని ఇచ్చి, నీకేం కావాలో దావీదు సెలెక్ట్ చేసుకో. సాధారణంగా అందరూ ఏం చేస్తారు, అయ్యో 3 సంవత్సరాలు కరువంటే ఎంతో కష్టం, శత్రువులు తరుముతూ ఉంటే పారిపోవాలి, అది వద్దు, ఊరొదిలి పారిపోవాలి. తర్వాతేముంది, 3 రోజులు తెగులు, 3 రోజులు అయితే గొప్ప తెగులు, సరి ఆ రాజ్యభారం పోదు, నేను ఉన్నంతలోనే లీస్ట్గా ఉండేదే కదా సెలెక్ట్ చేస్తానని చెప్తాను. దావీదు చెప్తాడు, ఆ 3 అలాగే ఉండని, 4వ ఆప్షన్ నేనిస్తానంటాడు. నేనెంతో ఇష్టపడతాను ఆ విషయంలో. దావీదు ఎటువంటిదైనా ఒక దేవుని మీద ఒక ట్రస్టో చూడండి. ఈ 3 చెప్పిన తర్వాత చెప్తాడు, అదుండని 4వ ఆప్షన్ నేనిస్తాను, ఏంటంటే మీకేది ఇష్టమో అది చేసుకోండి అంటాడు. మీ చేతిలోనే అప్పచెప్పుకుంటాను. నేనేదడిగినా నాకు నష్టమే, 3నూ నాకు నష్టమే, దేవుని హస్తములో నేను పడతాను. అది మీ చేతుల్లో పడ్డం ఎంతో మంచిది, ఎంతో పర్వాలేదు. నేనిందులో తప్పుకునే ఛాన్సే లేదు. ఇందులో ఎలాగుందని చూస్తే జడ్జి అడుగుతున్నాడు, 3 శిక్షల్లో ఏది కావాలంటే చెప్తున్నాడు, అయ్యా మీరెంతో ప్రేమగలవారు, మీరే చూసి ఏదో ఒకటి ఇవ్వండి, మీరు నాకు మంచిదే చేస్తారు. ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు, ఉన్నంతలోని లీస్ట్ ఇస్తాడు, లేకపోతే లీస్ట్ ఏం చేస్తాడు, ఇంకా తగ్గిస్తాడు, తక్కువ చేస్తాడు, ఎందుకంటే అతను నమ్మాడు అని చెప్పి. ఇప్పుడు అదేలాగా ఇప్పుడు దావీదు విషయంలో అలాగే జరుగుతుంది. ఉన్నంతలోనే లీస్ట్ దేవుడు సెలెక్ట్ చేస్తాడు. తెగుల్ని సెలెక్ట్ చేసి
ఆ ప్రజలు బాధింపబడటం చూసి ఏం చేస్తాడంటే చాలా ఆపమంటాడాయన. శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ఉన్నంతలో తక్కువ చేయడం జరిగింది. ఇదే జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ పొందడానికి డేవిడ్ యొక్క ఆ కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రజలు కూల్గా చెప్పేశారు. వారిని కొట్టి ఇది అది చేసి కొన్నిసార్లు ఎవరికి ఏం చేస్తున్నామో తెలియక మనకి మనమే ఇరుక్కోవడం. రాజొచ్చి మరి హామాను అడుగుతాడు. రాజు గనపరచాలనుకున్న మనిషిని ఏం చేయొచ్చు అన్న వెంటనే వాక్యం చెప్తుంది, హామాను రాజు తననే గనపరచాలనుకుంటున్నాడని చెప్పి అతన్ని రాజు గుర్రం మీద కూర్చోపెట్టి రాజవస్త్రము ధరింపజేసి అతని ఊరేగించి అందరి ముందు ఉంచాలి. అవునా, ఇలాగే చేయాలా? అవును, అలాగే మొర్దెకైకి చేయమని చెప్తాడు. అతని విరోధికి చేయమంటాడు. ఏం చెప్తున్నారని అడిగితే లేదతనికి చేయాలని అడిగాను. మనమొకటి తెలిస్తే మరొకటి జరుగుతుంది. వీరు కూడా అదేవిధంగా చెప్తున్నారు. ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి, మీరేం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని గురించి ఆయన అడుగుతున్నాడు. మరొకసారి చూడండి. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి 41లో ఉంది, వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించున్నట్టి. 41వ వచనంలో ఇది మనం చూస్తూ ఉన్నాము. ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఇప్పుడిదే జరుగుతుంది. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు? వీరు చెప్పినట్టుగానే చేస్తున్నాడు. చేసి ఈ విధంగా వారిని ఆ విధంగా సంహరించి, యోచించండి, యూదులను పోలి 1900 సంవత్సరాలు క్రూరత్వం సంధించిన ఒక జాతి ఓళ్ళలోనే లేదు. తరచుగా నాన్ స్టాప్. అంటే వారెళ్ళిన దేశాలలో వారికి దెబ్బ. రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, యూదుల రక్తము చిందించబడని ఒక భూమి ఉంది లోకములో అంటే అది ఇండియా మాత్రమే అన్నాడు. ఇండియా నుండి వారు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇది లేకుండా వారిని సమాధానంగా పంపారు, మీరు వెళ్ళండి అని చెప్పి. అది కాకుండా వారు రక్తము చిందించని భూమి అంటూ లేదు, దేశమే లేదు. అంతటి కష్టాన్ని వారు అనుభవించారు. ఏంటి రీజన్ అంటే 2000 సంవత్సరాలుగా వారికిచ్చిన ఛాన్స్ వదులుకున్నందున తర్వాత 2000 సంవత్సరాలు వారు అది అనుభవించారు. సో అలాగా వారు కఠినంగా నాశనం చేయబడ్డారు. వీరు రోమన్స్ వారు చేసింది మాత్రమే కాదు, బైసాండర్స్ చేసింది, అటు తర్వాత రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్ చేసింది, తర్వాత రష్యన్స్, చివరిగా హిట్లర్. ఇంతమంది వారికెదురుగా లేచి తుడిపి, ఇందులో మరొకటి ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా మరొకటి వారే ఆప్షన్ ఇస్తున్నారు. ఇందులో మనకొక ట్విస్ట్ లూకాలో ఉంది. ఇప్పుడు అవి రెండు కూడా మనం కంపేర్ చేయబోతున్నాం. ఇప్పుడు దీనికి ప్రతిగా ఏం చేయొచ్చని అడిగితే ఇందులో లూకా ఏం నమోదు చేస్తున్నాడో చూడండి. లూకా 20:16. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, అవునా, ఇక్కడ ఈ చోటైతే దుర్మార్గులను కఠినంగా సంహరించి వేరొకనికి దోట ఇచ్చును అని అంటారు. సరేనండి, ఇప్పుడిక్కడ డిఫరెన్స్ ఏముందో చూడండి. ఇచ్చుననే ఆయనతో చెప్పారు. ఈ చోట దేవుడు చెప్తున్నాడు ఇచ్చును గదా అన్న వెంటనే వీరు చివరికి చెప్తున్నారు. ఆ మాట ఎంతో ఇంపార్టెంట్ అయింది. లూకాలో అట్లు కాకపోవునుగాక అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వీరి నోటే జడ్జిమెంట్ వచ్చింది. వచ్చిన వెంటనే జడ్జిమెంట్ విన్న వెంటనే చెప్తున్నారు, ఇప్పుడే వారికి అర్థమవుతుంది, అయ్యో అలాగంతా చేయబాకండి అని అంటున్నారు. కొన్నిసార్లు జడ్జిమెంట్ వస్తుంది, విన్న వెంటనే విలపిస్తారు, అయ్యా ఈ తీర్పు మార్చి ఇవ్వండి. ఆయన చెప్తాడు, మొదటిగా ఆ జడ్జిమెంట్కి నువ్వు పాత్రుడు, ఎందుకంటే నువ్వు ఆ తప్పు చేశావు. రెండవది, నేను నిన్నే అడిగాను, నువ్వెటువంటి ఈ తీర్పును కోరుకుంటున్నావు, అది నువ్వే చెప్పావు. ఇప్పుడు నేను సరే అని చెప్పాను, ఓకే అదేలాగా. ఇప్పుడు అది నీకని తెలిస్తే ఏం చేస్తున్నావు? వద్దంటున్నావు. ఇప్పుడేం చేయలేను. ఇదే ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇందులో మరొక పార్టీని మనం గమనించాలి. దీనికి మధ్యలో లోనికి వచ్చారు కదా, ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చును. ఎవరా కాపుల వారు? జెంటైల్స్, మనమే వాళ్ళు. యోచించి చూడండి, మనకి ఛాన్స్ ఉంటుంది, మనకొక ఛాన్స్ ఇవ్వబడుతుంది. మనకి ఇవ్వబడిన ఈ ఛాన్స్ అనేటువంటిది సంతోషంగా మాత్రం చూస్తున్నాం. అది అందులో ఒక ట్విస్ట్ ఉంది. అదుంది. ఇంతకాలము ఉన్న ఇతనికి ఆ ఛాన్స్ని ఇచ్చి మిస్ చేసిన ఇతనికి ఒక జడ్జిమెంట్ ఉందంటే మనకుంటుంది గదా. మనకి న్యాయ తీర్పును గుచ్చిన భయమే లేదే. వారి దగ్గర నుండి తీసి నాకిచ్చాడు, నా దగ్గర నుండి తీసి అతనికి ఇవ్వడం ఎంతసేపు అవుతుంది? ఎంతోసేపు పట్టదు. అవునా? తన యొక్క ఆదిపితరులు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే తన పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ దేవునికి అంత నమ్మకంగా జీవించినవారు. హీబ్రూ 11లో చదువుతున్నాం,
వీరందరూ దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందినవారు. అవును. అబ్రహామును గురించి ఆయన చెప్తాడు, ఆయన వలె విశ్వాసంలో ఎవరూ లేరంటాడు. విట్నెస్. తర్వాత ఐసక్ నీతిమంతుడు. జాకబ్ దేవుని సన్నిధికి ఆయన గుడారంలో అంత రమ్యంగా ఉన్నాయంట. నేను యాకోబును ప్రేమించి తిని అంటాడు. ఇంత దూరానికి కొనసాగినా మరి పూర్వీకులు చేసినటువంటి మంచి క్రియలు చూసి వీళ్లకి ఇటువంటి ఛాన్స్ దొరికిందంటే మీకు నా కొరకు మన పూర్వీకులు ఏం చేసుంటారు? అది ముందుగానే సాక్రిఫైస్. అయితే మనకి పూర్వీకుల సాక్రిఫైస్ కాదు, దేవుని యొక్క సాక్రిఫైస్. మన కొరకు మన అన్న సిలువ వేయబడ్డాడు. ఆయన మన కొరకు తన రక్తముతో విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాం, ఐసక్, జాకబ్ కోసమే వీళ్ళని 2000 సంవత్సరాలుగా ఉంచానంటే క్రైస్ట్ కొరకు వీళ్ళని ఎంతగా కాపాడతాను? అదే జరుగుతుంది. ఇప్పుడు మొదటిసారి వీళ్ల దగ్గర గుత్తకుకు ఇచ్చిపోయి తీసుకోవడానికి తిరిగి కుమారుడొచ్చాడు. కుమారుడొచ్చినప్పుడు వీళ్ళు ఆయనను సిలువలో కొట్టారు, వెలుపట సిలువేసి చంపారు. ఇప్పుడు రెండవసారి గుత్తకుకు మీ దగ్గర నా దగ్గర ఇచ్చి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు తిరిగి 2000 సంవత్సరాలయింది ఆయన వెళ్ళి. తిరిగి వస్తున్నాడు. వారి దగ్గర అడిగినట్టుగా మన దగ్గర నీతి న్యాయాలు అడుగుతాడు. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్ష తోటలో నీతి న్యాయాలు ఉన్నాయా? డేవిడ్కి జరిగిన విషయాన్ని సొలొమోనుకి చెప్తున్నాడు. సొలొమోనుకి జరిగిన విషయం వారు తరచూ చెప్పారు. ఒక జనరేషన్లో ఒక మార్పు తరచుగా చేయలేకపోయారు. అదేంటంటే కంటికి వేరుగా దేవుడిచ్చే విషయాన్ని ఒక జనరేషన్ మారి మరో జనరేషన్కి వెళ్ళడానికే డైల్యూట్ అవుతుంది. అప్పుడు మనం ఒక విషయాన్ని తీసుకుంటుంటే మరో జనరేషన్కి మనం చెప్పాల్సిన బాధ్యత ఎంత క్లియర్గా ఉందన్న విషయం ఒక పార్ట్. రీసెంట్గా ఒక కాలేజీకి వెళ్ళాను. వారేమన్నారంటే ఇప్పుడు వచ్చిన పిల్లలంతా ఇట్స్ ఏ గిగ్ ఎకానమీ అంటున్నారు. అదేంటంటే వెళ్ళి ఒకరి దగ్గర నేర్చుకుని పని చేయాలని కాదు, నాకు రావాల్సిన ఉద్యోగం రావాలి అనే కాల పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత రిస్క్ అయిన స్థలంలో ఉన్నామనేది అనుకుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ జనరేషన్ జీని గురించే కదా మీరు చెప్తూ ఉన్నారు. ఈ జనరేషన్స్ యొక్క ఇవన్నీ ఆల్ఫా ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. జెన్ ఆల్ఫా, దానికి ముందు జెన్ ఎక్స్, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా మీరు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒకటి చెప్తారు, గమనించారా? ఆరంభంలో ఫ్లైట్ టేకాఫ్కు ముందుగా ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. ఈ విధంగా మీరు ఎలా సీటు బెల్ట్ వేయాలి ఇవన్నీ చెప్తారు. ఈ విషయాలని చెప్పి అందులో ఒక విషయం చెప్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీకు ఆక్సిజన్ వస్తుంది, ఆ ఆక్సిజన్ని మీరు ఎలాగ వెయ్యాలనేది ఒక ప్రొసీజర్ చెప్తారు ఫ్లైట్లో. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. అవును, ఎవ్రీ టైం చెప్తారు. ఎవ్రీ టైం అందులో వారు చెప్తారు, ఫస్ట్ ఆక్సిజన్ ఆ వస్తువుని మీరు పెట్టుకోండి, తర్వాత కూడా ఉన్న వారికి ఏం చేయండి, హెల్ప్ చేయండి. అందులో ప్రత్యేకించి మీ పిల్లలను చూసుకోండి. ఆక్సిజన్ మీరు జీవించడానికి అవసరమైంది, ఫస్ట్ మీరు తీసుకోండి. మీరు సేఫ్ అయి తర్వాత ఏం చేయండి, మీ పిల్లలకివ్వండి. దీని వెనుక అనేక విషయాలున్నాయి, టెక్నికల్ విషయాలు. ఎందుకంటే మీరు తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వబోయి మీరు సఫర్ అవుతూ వాళ్ళని సేవ్ చేయకుండా మీరు సేఫ్ కాకుండా పోతారు. ఫస్ట్ మీరు తీసుకోండి, అడు తర్వాత ఇవ్వచ్చు, వాళ్ళకివ్వచ్చు. వారి వారి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అది. ఇది మన జీవితానికి ఆత్మకు కావలసిన ఆక్సిజన్. ఫస్ట్ మీరు తీసుకోండి, అట్లే మీ పిల్లలకు ఇవ్వండి. అబ్రహామును గూర్చిన దేవుని నమ్మకమేంటంటే అబ్రహాము తన సంతతికి తెలియజేస్తాడని దేవుడు అతన్ని గూర్చి చెప్పి ఉన్నాడు. సరే, అబ్రహాం చెప్పాడా అని అడిగితే ఇస్సాకుతో చెప్తాడు, నీ తండ్రి కట్టడలను గైకొన్నాడు, తన పిల్లలకు చెప్పాడు. ఈనాడు ఏ జనరేషన్ అయినా కానివ్వండి బ్రదర్, ఏ జనరేషన్ కానివ్వండి, జనరేషన్ జీ రానివ్వండి, ఆల్ఫా రానివ్వండి, అలా తర్వాత ఎన్ని జనరేషన్లు ఎంతైనా చేంజ్ కానివ్వండి, మనమందరం ఇప్పుడు బూమర్లో ఉన్నాం, జనరేషన్ బూమర్లో ఉన్నాం మనమందరం. ఏమైనా చెప్పుకోనివ్వండి, మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ అయిన ఒకే ఒక విషయం ఉంది. మీకు తెలుస్తుంది, చనిపోక ముందు నా పిల్లలకు ఆస్తి పంచి ఇవ్వాలి, అది అట్లే వారికి ట్రాన్స్ఫర్ చేయాలని తెలుస్తుంది. మీరు వెళ్లేప్పుడు కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలని తెలుస్తుంది. అయితే మీలో ఉన్నటువంటి క్రైస్ట్ని ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? తిరిగి తిరిగి ఎవరినో ఒకరిని పంపి వారిని సరిచేయాల్సి వస్తుంది కదా. ఒక సేవకుణ్ణి పంపుతున్నాడు, అలా ఎందుకు అటువంటి ఒక పరిస్థితి? దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నువ్వొచ్చి నేను నీకు చెప్పినదంతా రాసి మీ పిల్లలకు చెవిని వినిపించమంటున్నాడు. ఆయన ప్రేమను చూడండి. నీ బిడ్డ తిరిగి బానిసత్వంలోనికి వెళ్లద్దు, కాని బానిసత్వంలో ఉన్నది చదువు, ఎందుకంటే తాను తిరిగి తప్పు చేయకుండా ఉండడానికి అదే యూస్ఫుల్గా ఉంటుంది. లేదు, అలా చెప్పేది మన బాధ్యత.
ఇది చెప్పకపోతే ఎక్కడ బాధింపబడుతుందో అని చెబుతున్నాను. మీరు చెప్పలేదంటే మీ పిల్లలను చంపుతున్నారని అర్థం, స్పిరిచువల్గా చంపుతున్నారని అర్థం. మీరు మీ పిల్లాడికి చదువు ఎంత ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూస్తున్నాం. ఇప్పుడు మరి చదవలేదంటే జీవితమే ఇక లేదన్నట్టుగా మైండ్లోకి వెళ్ళిపోయింది కదండి. అప్పుడు దానికంటే అధికంగా ఒక మెట్టు ఏది ఎక్కి ఉండాలంటే, బైబిల్ లేకపోతే క్రీస్తు లేకపోతే నా పిల్లాడు చనిపోయినట్టే నరకానికి వెళ్ళిపోతాడేమో అనే ఆలోచన రావాలి కదా, ఒక భయం రావాలి. భయం కలగాలి కదా. ఆ భయాన్ని వారికి ఇవ్వకుండా వెళుతున్నామో అని ట్రాన్స్ఫరే చేయలేదే, దేవునికి ఆ దేవునిని వారికి ఇవ్వలేదే. ఇవ్వనందువల్ల ఏమైపోయింది? చివరిగా దేవుడు వాని నుండి అది తీసేస్తున్నాడే. పోరాడి 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 చూసి అలా తప్పిపోయి అలా ఎంత మంది కాలింగ్ పొంది మరో జనరేషన్కి అది ఇవ్వకుండా పోయారు. మిస్ చేశారు. హానోకు కుమారుణ్ణి తీసుకోండి. హానోకు దేవునితో సంచరించే మనిషి. అయితే మెతుషలతో దేవుడు మాట్లాడలేదే. ఇతంతో మాట్లాడుతున్నాడు. తర్వాత లామెకు చెప్తున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానముంది. ఎవరూ మెతుషల కుమారుడు లామెకు చెప్తున్నాడు, దేవుడు నాకు నెమ్మదిని అనుగ్రహించునని తన కుమారునికి నోవాహుని నామకరణం చేశాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ జనరేషన్లో 7వ జనరేషన్తో మాట్లాడుతున్నాడు. 8వ జనరేషన్లో మాట్లాడలేదు. 9లో 10లో మాట్లాడుతున్నాడు. 8లో మాట్లాడేదే. అతనెవరూ? హానుకు కుమారుడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. అతని స్థితి ఏంటి? ఈరోజు ఎలాగ ఉన్నాయి సిచ్యువేషన్స్? హిజ్కియా రాజు దేవుని కొరకు వైరాగ్యంగా నుంచున్నాడు. ఉన్నత స్థలాలు బలిపీఠాలన్నీ పగలగొట్టిన రాజు అతను. అతని కుమారుడు మనిషే, ద వర్స్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయెల్. అంతటినీ నాశనం చేశాడు. అప్పుడు ఈరోజు మన పిల్లలకు మనం ఏమి ఇస్తున్నాము? నేను తిరిగి తిరిగి అన్ని మెసేజుల్లోనూ చెప్తున్నా, చదువు ఇవ్వండి, వద్దని చెప్పలేదు. ఈరోజు చదువు అవసరం. ఈరోజున్న వరల్డ్లో సర్వైవ్ చేయడానికి చదువు అవసరం. వారికన్నీ కూడా అవసరం. చదువు అవసరం, తర్వాత డ్రెస్ అవసరం, మంచి భోజనం అవసరం, మెడిసిన్ కావాలి, ఉంచుకోండి అన్నీ కూడా. బట్ అన్నిటికంటే ఏది అవసరం? నాకేంటి ఆశ్చర్యమంటే, బ్రదర్ అశ్విన్ గారు, ఈరోజు తమ పిల్లలకు ఇంత ఇంపార్టెన్స్ అనుకున్న వీళ్ళందరికీ ఒక కాలంలో క్రీస్తు వల్ల పైకొచ్చినవా? అవును, ఫౌండేషన్ క్రైస్ట్. వీళ్ళందరికీ క్రైస్ట్ వచ్చి లేకుండా వీళ్ళు జీవితంలో ముందుకెళ్ళుండేవాళ్ళు కాదు. అంటే వీళ్ళు ఏమీ కానప్పుడు క్రైస్ట్ పైకి తీసుకొచ్చాడు. వచ్చిన వీళ్లే చెప్తున్నారు, పిల్లవాణ్ణి చూసి నీకు చదివే ముఖ్యం, చర్చికి తీసుకురావడం లేదు, సండే క్లాస్కి పంపడం లేదు, అడిగితే ఈ ఎగ్జామ్ ఉంది, ఆ టెస్ట్ ఉంది. అంటే నేనొక వ్యక్తిని చూశాను, ఇది సరియేనా అని మీరు చూడండి. ఏదో ఒక ప్రత్యేక సమూహానికి చెందిన వ్యక్తి, మన ఊర్లో ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అతని దగ్గర డబ్బు పుచ్చుకోవాలని వెళ్ళాం. నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం జరిగింది. డబ్బు తీసుకోవడానికి వెళ్ళాం. 1 గంటకి వెళ్ళాం. ఈవెందో మేమే అతనికి బిజినెస్ ఇస్తున్నాం, దానికి అతను డబ్బు ఇస్తున్నాడు. అందులో అతనికి ప్రాఫిట్ ఉంది. అతను వెళ్తూ ఉన్నాడు, భోజనానికి వెళ్తున్నాడు. మేం చెప్పాం, ఈ విధంగా ఒక 10 నిమిషాలు పని ముగించుకుని వెళ్ళండి, మేము వెళ్ళాలి అన్న వెంటనే అతను ఒక ఓడి చెప్పాడు, సార్ ఈ పని అనేది నేను చేయడానికి కారణమే ఈ ఆహారం కోసమే. తినకుండా ఉండి ఈ శరీరాన్ని పాడు చేసుకుని ఈ డబ్బు సంపాదించి ఏం చేస్తాను? మీరొక 1/2 అవర్ వెయిట్ చేయండి, లేకపోతే మీరు వెళ్ళి భోంచేసి రండి, నేను భోంచేస్తాను. తర్వాత మనం కూర్చుని ఆరాంసే తన భాషలో చెప్పాడు, మనం కూర్చుని మాట్లాడదాం సార్ అని అంటున్నాడు. అప్పుడు డబ్బు కంటే నా శరీరం ముఖ్యం, నా జీవితం ముఖ్యం మనిషి అనుకుంటున్నాడు కదా. క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడెందుకు మన మనుషులకు ఇది తెలియకుండా పోతుంది? ఇక్కడే సమస్య ఉంది. అన్నిటికిచ్చే ఇంపార్టెన్స్ క్రైస్ట్కి ఇవ్వడం లేదు. ఇందులో ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది. ఈరోజు క్రిస్టియానిటీ ఉంది, స్పిరిచువాలిటీ లేదు. ఒక చర్చికి వెళ్లే గోయర్గా రెడీగా ఉన్నారు. నాకొక సమాధి ఉందనే క్లియర్గా ఉన్నారు. పరలోకంలో స్థలముందా అంటే క్లియర్గా లేరు. అయితే ఈ ఉపమానంలో నుండి తిరిగి తిరిగి మనకు దొరికేది దేవుని ప్రేమ వెలువడుతుంది. నేను దీన్ని మిస్ చేయకుండా క్యాచ్ చేయడానికి నేను పరిశుద్ధాత్మ సహాయం కావాలనేది క్లియర్గా ఉంది. వేరే ఏంటి మనం మిస్ చేసాం, మనం జనరేషన్ మిస్ చేయకూడదనే భయం మనకుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో ఏంటంటే 2 ముఖ్యమైన కార్యాలు మనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఒకటి, నాకివ్వబడినటువంటి ద్రాక్ష తోటను నేను మంచి ఫలభరితంగా చూడాలి. అంటే ఫలాలు ఇచ్చేటువంటిదిగా చూడాలి. ఎటువంటి ఫలాలు ఇచ్చేటువంటిదంటే, దేవుడు నా యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేసేది గుత్తకు ఇచ్చినటువంటి భాగాన్ని. నేను నీకు ఒకటిచ్చాను, నువ్వు అది ఖచ్చితంగా చెయ్యాలి. నేను ఫలాలు ఇచ్చేటువంటి వానిగా ఉన్నానా? బేరింగ్ ఫ్రూట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ డాడీ అంకుల్ ఉన్నారు, వారి యొక్క కష్టం యొక్క ఫలితార్థమే మీరిప్పుడు ఇక్కడ కూర్చునున్నారు.
అవునా? అలాగే ఇప్పుడు మీరు ఫలాలిస్తున్నారు. నేనెప్పుడు చెప్తాను, మీరు బాగా మినిస్ట్రీ చేస్తున్నప్పుడు చర్చికి కూటం రాదు. అప్పుడు మీరేమనుకుంటారు, మనం వెళుతున్నాం వస్తున్నాం అన్నీ చేస్తున్నాం, అయినా కూటం రాలేదే. అయితే ఒక 5 years తర్వాత చూస్తే మీ చర్చ్ అంతా నిండిపోతుంది. ఎందుకంటే దీనికి మీరు విత్తిన కాలం ఉంది, ఇప్పుడు కోస్తున్నారు. మీరు విత్తేప్పుడే కోయలేరు కదా. ఇట్ విల్ టేక్ డే బై డే అండ్ మంత్స్ టుగెదర్. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టైం ఉంది, హార్వెస్ట్ టైం ఉంది. అప్పుడు ఆ విత్తనము మొక్కై పెరగడానికి ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంది. కొబ్బరి చెట్టుకు ఒక టైము, ఆ మామిడి చెట్టుకి ఒక టైము, ఇలా టైం ఉంది. అప్పుడు మీ చర్చికి ఒక టైం ఉంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 5 yearsలో విత్తుతారు, ఆ విత్తిందొచ్చి 5 ఏళ్ల తర్వాత ఫలాన్నిస్తుంది. ఇప్పుడు కూటం పెరుగుతుంది. ఇప్పుడు మీరేమనుకుంటారంటే కూడుకొని వస్తున్నారు, ఇప్పుడు మీరు కూర్చోవచ్చు అని చెప్పి రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటారు. అదే డేంజర్గా మారుతుంది. అదే డేంజర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంతకుముందు మీరు విత్తిన దానికి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ చేయాలంటే సీడ్ వేయాలి. ఇప్పుడు సీడింగ్ చేయాలి మీరు. నాకు చెన్నైలో ఒక గొప్ప బోధకుడు, ఒక పెద్ద సంఘ బోధకుడు, నాకు ఆయన దగ్గర ఎంతో ఇష్టమైన విషయం ఏంటని అడిగితే, ఆయన సంఘము ఎంతగానో అభివృద్ధి పొందింది. ఇప్పుడు అందరూ చెప్తుంటారు, ఎంతమంది వస్తున్నారు సంఘానికి, ఆయనకేంటండి దిగులు. ఆయన కృషి అనేది ఉంది చూడండి. అందు నిమిత్తము నేను ఆయన గూర్చి విన్నాను, చూశాను, నేరుగా చూశాను, విన్నాను. ఆయన ఒక 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో సేవ ఆరంభించేప్పుడు ఇదే చెన్నైలో వీధి వీధిగా వెళ్లి కొన్ని ఏరియాల్లో ట్రాక్స్ ఇచ్చి అన్ని చేశాడు. 50 సంవత్సరాల్లో కూడా చేతిలో కొన్ని ట్రాక్స్తోనే వెళ్తాడు. ఆయన చర్చికి 1000, 2000, 5000, 10,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే చేతిలో ట్రాక్స్తో వెళ్తాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇది నాకు పని, నేనెందుకు ఆపాలి. ఇప్పుడు ఆయన వేసే సీడు మరో జనరేషన్కి ఫలానిస్తుంది కదా. అనేక మంది ఈ క్రౌడ్ వచ్చిన వెంటనే చేరవేసుకుని అలా రిలాక్స్ అవుతున్నారు. అప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే ఒక 10 సంవత్సరాల తర్వాత గ్రోతే ఉండదు, స్టాగ్నెంట్ అయ్యారు అంతే. ఇది ఫస్ట్ నేను ఫలాలిచ్చేవానిగా ఉండాలి ఉన్నంతవరకు. సెకండ్, ఈ ఫలాలను నేను ప్రాపర్ పర్సన్కి అప్పచెప్తున్నానని చూడాలి. ఎంత కోటీశ్వరుడైనా గాని తప్పైన వ్యక్తికి డబ్బిస్తే ఏమవుతుంది, అంతా వేస్ట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో వచ్చే జనరేషన్కి సరి అయిన వ్యక్తిని సెలెక్ట్ చేసి మనం అప్పగించాలి. నా కుమారుడై ఉండటం వల్ల నేను అప్పగించడం అనేది కాదు. ఇఫ్ ఈస్ ఎలిజిబులా అని చూడాలి. అతను సరైన పిలుపునిచ్చాడు, రైట్ కాలింగ్. నాకు 3 కుమారులు, 2 కుమారులు ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అయితే ఎవరూ సరిగ్గా చేయగలరు అనేది ఉంది. అవునా? బండి నడిపేవాని దగ్గర మీ కారు ఇస్తేనే కదా మంచిది. పిల్లోడికి నడపడం తెలీదు, నా కుమారుడు నువ్వు కారు పెట్టుకోవాలంటే వాడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, గుద్దుతాడు. అదేవిధంగా ఈ 2 కార్యాలు కూడా మనం ఎంతో కేర్ఫుల్గా చేశామంటే క్రైస్ట్ వచ్చేంతవరకు మనం ఫలాలిస్తూ ఉంటాం. మన దగ్గరది వేరెవరి దగ్గరికి వెళ్ళదు, మన దగ్గరే ఉంటుంది. అదే క్రైస్ట్ ఈ స్థలంలో చెప్తున్నాడు. ఈ విన్యార్డ్ ఆయన ఇచ్చింది అదేలాగా ఒక జీవితానికి ఆయన మన యొద్ద ఒక గిఫ్ట్ ఇచ్చి దీన్ని మీరు ఫ్రూట్ బేరింగ్ ట్రీగా మార్చమని ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పలువురితో చెప్పింది వివరిస్తున్నాడు. చివరిగా తన కుమారుణ్ణి పంపి చెప్తున్నాడు, ఈరోజు మన దగ్గర ఉండేది పరిశుద్ధాత్మ, ఇదంతయూ మన కోసం చేస్తున్నాడు. దీన్ని తలుచుకుంటుంటేనే ఎంత ప్రేమగల దేవుడని అనిపిస్తుంది. చివరిగా ఈ ఎపిసోడ్ మనం చూస్తుంటే ఈ ఉపమానం వెనుక, ఒక్కొక్క ఉపమానము వెనుక దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. సో ఈ పారాబుల్కి వెనుక బేస్ లవ్ అని చెప్పచ్చా? కరెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు మీరు ఈ మొత్తము పారాబుల్స్ మనం మాట్లాడిన అన్ని ఎపిసోడ్స్, ప్రత్యేకించి ఇందులో వినియార్డ్ గురించి మాట్లాడింది మీరు ఆ 30 secondsలో కరెక్ట్గా చెప్పేశారు. ఓవరాల్గా సాధారణంగా మీరే అడుగుతుంటారు ఓవరాల్గా ఏం చెప్పొచ్చని, మీరు కరెక్ట్గా ఓవరాల్గా చెప్పారు. చివరికి కావాలంటే మనం ఇది చెప్దాం, ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు చెప్దాం. మరో కార్యక్రమంలో మరో పారాబుల్లో ఇంకొక ఉపమానం చూద్దాం. మీరొచ్చినందుకు వందనాలు. తరచుగా ప్రేక్షకులు కమెంట్స్ని మీరు రాయండి. ఆ కమెంట్స్ని మీరు అనుకోవచ్చు, ఆ కమెంట్స్ జగన్ చూడలేదు. అయితే ఆ కమెంట్స్ ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. అంటే తరచుగా కమెంట్స్ రాయమని చెప్తున్నాను ప్రేక్షకులకు, ఎందుకంటే మనం మరో లెవెల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ చూద్దాం. సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.